ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకుడికి ఆశ్లేష నక్షత్రంలో కనుక పుట్టినట్టయితే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఆశ్లేష ఆశ్లేష నక్షత్రం యొక్క లక్షణాలు ఏమిటి, అందులో జన్మించిన వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తికి ఆ వ్యక్తిని వివాహం చేసుకుంటే అత్తమామల గండము, ఇటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. అవి ఎంతవరకు నిజము, అలాగే ఆశ్లేష బలి పూజ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. ఆశ్లేష నక్షత్రము గండమూల నక్షత్రం కూడా అవడం చేత ఆ గండమూల నక్షత్రం అంటే ఏంటి, ఎందుకు ఆశ్లేష నక్షత్రం గురించి కొంత భయాలు అనేవి ఉన్నాయి అనేది ఇక్కడ కొంతవరకు డిస్కస్ చేద్దాము. ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో వస్తుంది. కర్కాటక రాశిలో ఉండేటువంటి పౌర్ణ నక్షత్రము ఆశ్లేష నక్షత్రం. అంటే ఆశ్లేష నక్షత్రం యొక్క 4 పాదాలు కూడా కర్కాటక రాశిలోనే ఉంటాయి. అయితే ఈ నక్షత్రమే కాకుండా వేరే నక్షత్రాలు కూడా ఈ గండమూల నక్షత్రాలుగా పిలువబడతాయి. గండమూల నక్షత్రం అంటే ఏంటి అనేది చూసినట్టయితే రాశులు 4 రకాలుగా ఉంటాయి. అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. ఈ విధంగా చూసినప్పుడు కర్కాటకము జలతత్వ రాశి, సింహము అగ్నితత్వ రాశి. ఈ రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి కాబట్టి ఆ జంక్షన్ అనేది కొంతవరకు ఫ్రిక్షన్ని క్రియేట్ చేస్తుంది, అలజడిని క్రియేట్ చేసేటువంటి జంక్షన్ అది. ఈ విధంగా చూసినప్పుడు ఆశ్లేష ఈ కర్కాటక రాశిలో చివరి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము, అలాగే సింహరాశిలో మొదటి నక్షత్రము మఖా నక్షత్రము. ఆశ్లేష నక్షత్రంలో 4వ పాదము, మఖా నక్షత్రంలో మొదటి పాదము, ఈ రెండు కూడా గండాంత నక్షత్ర పాదాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి జన్మించినప్పుడు చంద్రుడు కనుక ఆశ్లేష 4వ పాదంలో ఉన్న, లేదా సింహరాశిలో జన్మించినప్పుడు మఖా మొదటి పాదంలో జన్మించిన కొంతవరకు శాంతి అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గండమూల నక్షత్ర అంత పాదంలో జన్మించారు. ఈ విధమైనటువంటి దృష్టికోణంలో కొంతవరకు ఆశ్లేష కూడా 4వ పదంలో జన్మించిన వ్యక్తి కొంత శాంతి అవసరం కాబట్టి ఆ దృష్టికోణంలో చెప్పడం జరిగింది. అయితే ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే అత్తమామల గొండము, ఇవన్నీ కూడా అపోహలే తప్ప ఎక్కడా కూడా నిరూపణ చేయబడలేదు. కేవలం ఒక నక్షత్రంలోనో ఒక నక్షత్ర పాదంలోనో జన్మించడం వలన అటువంటి అనర్థాలు అనేవి జరగవు. వారి యొక్క డెస్టినీలో కూడా అవి ఉండాలి. ఇక ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వ్యక్తి అంటే చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జన్మించిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయని కనుక చూసినట్టయితే ఆశ్లేష నక్షత్రము బుధుడి యొక్క నక్షత్రము. చంద్ర బుధుల యొక్క రిలేషన్ సంబంధం ఎప్పుడున్నా కానీ కొంతవరకు అది వారి యొక్క మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది. అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు, రెండింటి మిశ్రమంగా ఉంటుంది సాధారణంగా. అయితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, పాజిటివ్ ఫలితాలు ఏముంటాయి, నెగిటివ్ ఫలితాలు ఏముంటాయి, వారి యొక్క వ్యక్తిత్వ విషయంలో కనుక చూసినట్టయితే ఆ వ్యక్తులు చాలా తెలివైన వారుగా ఉంటారు, చురుకైనటువంటి మైండ్ ఉంటుంది, ఏ విషయాన్నైనా చాలా త్వరగా ఆకలింపు చేసుకోవడము, అర్థం చేసుకోవడము, ఫాస్ట్గా ఆలోచించడము, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. చాలా స్పీడ్గా ఆలోచించే వ్యక్తులు, ఇటువంటి తెలివితేటలు ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే చంద్రుడు చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, బుధుడు కూడా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, చాలా వేగంగా ప్రయాణం చేసేటువంటి గ్రహాలు రెండు కూడా. అందులోనూ చంద్రుడు మనకారకుడు, బుధుడు బుద్ధికి కారకుడు. బుధుడు ఒక వ్యక్తి యొక్క డెసిషన్ మేకింగ్ పవర్ని ప్రభావితం చేసేటువంటి ప్లానెట్. ఈ విధంగా చంద్రుడు బుధుడు యొక్క రిలేషన్ కనుక్కున్నట్టయితే వారి యొక్క మైండ్ అనేది చాలా షార్ప్గా ఉండడము, చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్గా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా మూడీ పర్సన్స్గా ఉంటారు. ఒక క్షణం చాలా ఆనందంగా ఉంటారు, వెంటనే తర్వాత బాధగా ఉండడం, తర్వాత డిప్రెస్ అవ్వడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కూడా స్పందించేటువంటి లక్షణం ఉంటుంది. ఆ విధంగా ఎమోషన్ డ్రివెన్ పీపుల్గా ఉంటారు. అంటే వారి ఎమోషన్సే వారిని నడిపిస్తాయి. వారు ఎమోషన్తో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అది ఒక్కొక్కసారి వారికి మంచి చేయొచ్చు, ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ అయ్యి కొంత సమస్యల్ని తీసుకురావచ్చు. ఈ విధమైనటువంటి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులకి బుధుడు ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టుగా డెసిషన్ మేకింగ్, లాజికల్ థింకింగ్, స్ట్రాటజీస్ రచించడము, పథకాలు రచించడము, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ప్రోగ్రామర్స్గా రాణించడము,
ఈ విధంగా బుద్ధికి సంబంధించి, లాజిక్కి సంబంధించినటువంటి విషయాల్లో బుధుడు చురుగ్గా ఉంటాడు కాబట్టి పొలిటీషియన్స్గా రాణించడానికి ఈ నక్షత్ర జాతకులకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక నక్షత్రం ఆధారంగా జీవితము ఎలా ఉంటుంది లేదా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని పూర్తిగా నిర్ధారణ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే నక్షత్రపరంగా చంద్రుడు ఒక నక్షత్రంలో ఉన్నాడు అని కనుక చూసినట్టయితే ఎంతవరకు ఆ నక్షత్ర ప్రభావం ఉంటుంది అనేది పరిగణలో తీసుకోవాలి తప్ప దాన్ని బేస్డ్గా మొత్తం కంప్లీట్ వారి యొక్క పర్సనాలిటీ కావచ్చు, వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం డిసైడ్ చేయకూడదు. ఈ విధంగా చూసినప్పుడు ఈ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు పాలిటిక్స్లో రాణించడానికి ఈ నక్షత్రం సహాయపడుతుంది. అలాగే బిజినెస్లో సక్సెస్ అవ్వడము, మంచి బిజినెస్ మ్యాన్గా ఎదగడము, వీటన్నిటికీ ఈ నక్షత్రం అనేది హెల్ప్ చేస్తుంది. ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఆశ్లేష నక్షత్రము సర్ప నక్షత్రము. సర్పాలు దేవతలుగా ఉంటారు కాబట్టి ఈ నక్షత్ర జాతకులకి ఏదైనా సరే తన మాట వింటూ తనకు విధేయులుగా ఉండే వాళ్ళని ఎక్కువగా ప్రేమించడము, తనని వ్యతిరేకించే వాళ్ళని తీవ్రంగా ద్వేషించడము, పగబట్టడము, ఇటువంటి మనస్తత్వం అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీరికి ఎదుటి వ్యక్తిని లేదా పబ్లిక్ని ఆకర్షించేటువంటి ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది. ఎందుకంటే బుధుడు బుద్ధి కుశలతకి చాలా హెల్ప్ చేసేటువంటి ప్లానెట్. తమ యొక్క తెలివితేటల చేత, వాక్చాతుర్యం చేత, బుద్ధిబలం చేత ఇతరులని ఆకట్టుకోవడం అనేది వీరికి స్వభావంలోనే ఉంటుంది. అయితే షార్ట్ టెంపర్ పీపుల్గా ఉంటారు, త్వరగా కోపం రావడము, ఇటువంటి ఒక మెంటాలిటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మైండ్ ఎప్పుడు పరిపరి విధాల పరిగెడుతూ ఉంటుంది, అన్స్టేబుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి విపరీత ధోరణిలో ప్రవర్తించడము, కటువుగా మాట్లాడటము, పరుషంగా మాట్లాడటము, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అంటే రచనా వ్యాసంగం అనేది బాగుంటుంది. తమ యొక్క మాటలతో ఇతరులను ఆకట్టుకోవడం అనేటువంటి లక్షణం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి. అయితే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ధారణ చేసేటప్పుడు లగ్నం అనేది ప్రధానము. ఆ తర్వాత చంద్రుడు ఉన్నటువంటి రాశి, లగ్నంలో ఉన్న గ్రహాలు, లగ్నాన్ని చూస్తున్న గ్రహాలు, లగ్నాధిపతి ఏ ఇంట్లో ఉన్నాడు, ఎవరింట్లో ఉన్నాడు, లగ్నాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, లగ్నాధిపతి బలం ఎంత, అలాగే చంద్రుడి మీద ఏ గ్రహాల ప్రభావం ఉంది, చంద్రుడు ఏదైనా వేరే గ్రహాలతో కలిసి ఉన్నాడా, చంద్రుడిని వేరే గ్రహాలు చూస్తున్నాయా, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసి నిర్ధారణకు రావాలి. ఆ ప్రాసెస్లో ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఇటువంటి టెండెన్సీస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందాక చెప్పినటువంటి పాజిటివ్ టెండెన్సీస్ కావచ్చు, నెగిటివ్ టెండెన్సీస్ కావచ్చు, వేరే గ్రహాల ప్రభావం చేత కొంత తగ్గచ్చు, లేదా పూర్తిగా మనకి ఏమాత్రం అది కనపడకుండా ఉండేంత చాలా తక్కువ స్థాయిలో కూడా ఉండొచ్చు. ఉదాహరణకి ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పుకున్నాము. అయితే గురువు యొక్క దృష్టి కనుక్కున్నట్టయితే చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. అసలు మూడ్ స్వింగ్స్ అనేవి తెలియవు. అదేవిధంగా ఒక మనిషిని ద్వేషించడము, పగబట్టడము అనే స్వభావం కూడా గురువు యొక్క దృష్టి ఉన్నా, లేదా బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నా, నవాంశలో చంద్రబుధులు బలంగా ఉన్నా ఆ టెండెన్సీ చాలా తక్కువగా ఉండి చాలా మృదువైనటువంటి మనసున్న వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి ఈ రెండు లక్షణాలు కూడా ఎటువంటి సందర్భంలో ఆ వ్యక్తి పైకి ప్రదర్శిస్తాడు అనేది చంద్రుడి యొక్క బలము, బుధుడి యొక్క బలము, అలాగే చంద్రుడిని కానీ, బుధుడిని కానీ, కర్కాటక రాశిని కానీ ఏ ఇతర గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయి అనేవి కూడా మనం స్టడీ చేయాలి. ఇక ఆశ్లేష నక్షత్రం 1వ పాదం విషయానికి వచ్చినట్టయితే 1వ పాదం అనేది నవాంశలో ధనురాశిలో ఉంటుంది. దాని అర్థము ఒక వ్యక్తి ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో కనుక జన్మించినట్టయితే చంద్రుడు 1వ పాదంలో ఉన్నాడు. కాబట్టి నవాంశలో చంద్రుడు ధనస్సులో ఉంటాడు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉంటుంది, ఎమోషనల్ పీపుల్గా ఉంటారు, తనకి సంబంధించిన వ్యక్తుల పట్ల మంచి ప్రేమ కలిగి వారి బాగోగులు చూసుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంటే కేరింగ్ పీపుల్గా ఉంటారు. దానగుణం ఉంటుంది, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలనేటువంటి ఒక గుణం ఉంటుంది. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఇటువంటి వాటిలో రాణించడానికి హెల్ప్ చేస్తుంది ఈ 1వ పాదంలో ఉన్నటువంటి ఈ చంద్ర స్థితి. మరలా ఇక్కడ చెప్తున్నాను, ఎప్పుడు కూడా పూర్తిగా మనం అనాలిసిస్ చేసిన తర్వాత కెరియర్ గురించి కూడా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ పాయింట్ కెరియర్లో ఉన్నటువంటి కాంబినేషన్లో ఇది కూడా యాడ్ అయితే ఆ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఇక రెండో పాదం విషయానికి వచ్చినట్టయితే నవాంశలో మకరంలో ఉంటుంది రెండో పాదము. మకర రాశిలో ఎప్పుడైతే ఈ నవాంశ పాదం ఉందో వారికి కొంత మోసం చేసేటువంటి వృత్తుల్లో రాణించడము, ఇల్లీగల్ యాక్టివిటీస్లో కెరియర్ని గడపడము, ఇటువంటి వాటికి అవకాశం అనేది ఉంటుంది. కొంత కన్నింగ్ నేచరు, కటువుగా మాట్లాడటము, అనైతికమైనటువంటి వృత్తుల్లో ఉండడము, అందులో రాణించడము, ఇటువంటి వాటికి అవకాశం ఉంది. వీరు కూడా చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు. ఇక ఆశ్లేష మూడో పాదంలో జన్మించినట్టయితే కుంభనవాంశం అవుతుంది మూడో పాదము. వీరు కూడా కొంతవరకు ఇల్లీగల్ యాక్టివిటీస్, సీక్రెట్ యాక్టివిటీస్ వీటిలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఆకల్ట్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందంటే మంత్రము, తంత్రము, జ్యోతిష్యము ఇటువంటి వాటి పట్ల కొంత ఇంట్రెస్టు, ప్రవేశము, వాటిలో సాధన చేయడము, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అయితే బుధుడు కనుక పాడైనట్టయితే కొంతవరకు నర్వస్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తరచూ డిప్రెషన్కి లోనవుతూ ఉండడము, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. ఇదే బుధుడు కనుక స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే వీరు ఇతరుల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటువంటి హీలర్స్గా ఉంటారు. డాక్టర్స్గా, నర్సెస్గా రాణించడానికి ఈ పాదంలో జన్మించిన వ్యక్తులకు అవకాశం ఎక్కువగా ఉంటుంది, అటువంటి కాంబినేషన్స్ కనుక జాతకంలో ఉన్నట్టయితే. ఇక నాలుగో పాదం అనేది మీననవాంశలోకి వస్తుంది. వీరు చాలా అదృష్టవంతులుగా ఉంటారు, ధనవంతులుగా ఉంటారు, సంపన్నులుగా ఉంటారు. జీవితంలో ఏ లోటు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. పితరాజ్యతం అనేది వీరికి వస్తుంది. అలాగే రియల్ ఎస్టేటు, హోటల్ బిజినెస్ ఇటువంటి వాటిలో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అయితే ఇది గండాంతర పాదము. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. గండాంతర పాదంలో జన్మించినందుకు కొంత శాంతి అనేది చేసుకోవాలి. అటువంటి పాదంలో వేరే ఏ నక్షత్రాలైనా కనుక ఉన్నట్టయితే, ఏ గ్రహాలైనా కనుక ఉన్నట్టయితే నాలుగో పాదంలో అటువంటి గ్రహం యొక్క దశలో కొంత ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఆ దశ నడుస్తున్నప్పుడు అంటే ఆ గ్రహం ఎటువంటి పోర్ట్ఫోలియోస్ కలిగి ఉంది దాన్ని బట్టి ఆ రంగంలో వారికి ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల యొక్క ప్రొఫెషన్స్ ఏది బాగా కలిసి వస్తుంది అని కనుక చూసినట్టయితే కెమికల్స్, అలాగే పాయిజన్స్ సంబంధించినటువంటి వృత్తులు, విషతుల్యమైనటువంటి కెమికల్స్తో చేసేటువంటి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఇటువంటి వాటిలో పనిచేయడము, కెమికల్ ఇంజనీర్స్గా పనిచేయడము, సిగరెట్ ఇండస్ట్రీలో పనిచేయడము, మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ ఆ వ్యాపారం చేయడము, ఇటువంటి వృత్తుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పొలిటీషియన్స్గా రాణించడానికి ఈ నక్షత్ర జాతకులకు అవకాశం ఎక్కువగా ఉంటుంది, అటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే. అలాగే హీలింగ్ అనేది చెప్పుకున్నాం కాబట్టి డాక్టర్స్గా, సర్జన్స్గా రాణించడానికి కూడా ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. హిప్నాటిస్ట్గా, సైకియాట్రిస్ట్గా రాణించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజుని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయకపోవడము, అలాగే ఎవరికైనా డబ్బు ఇవ్వడము, తీసుకోకపోవడం అనేది మంచిది. అలాగే ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం రోజున ఆశ్లేష బలి పూజ అనేది చేస్తూ ఉంటారు కొన్ని ప్రసిద్ధ దేవాలయంలో, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఇలాగా ఈ ఆశ్లేష బలి పూజ అనేది జాతకంలో రాహుకేతువుల మధ్య గ్రహాలుండి కాలసర్పదోషం ఉన్న, సర్పదోషము, నాగదోషము ఇలాంటివి ఉన్నట్టయితే ఈ ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల వాటి నుంచి కొంత రిలీఫ్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా ఇందాకే మొదట్లో చెప్పినట్టుగా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అత్తమామల గండము అనేది కేవలం భ్రమ మాత్రమే. అది ఎక్కడో కూడా జ్యోతిషపరంగా నిరూపితం కాలేదు. ఈ విధంగా ఆశ్లేష నక్షత్రం గురించిన కొన్ని అపోహలు తొలగించడము, అలాగే వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆశ్లేష బలి పూజ యొక్క విశిష్టత ఏంటి అని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల ప్రయోజనాలు: సంతానం లేని వారికి సంతానం కలగడం, ఆ దోష నివారణ అయ్యి వారికి యోగం ఉన్నప్పుడు ఆ దోషం అనేది నివారణ అయ్యి వారికి సంతానం కలగడము, వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం జరగడము, ఈ విధంగా అన్ని రకాలు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఆశ్లేష బలి పూజ. ఈ విధంగా ఆశ్లేష నక్షత్రము, ఆ నక్షత్రం యొక్క విశిష్టత, అలాగే ఆ నక్షత్రానికి సంబంధించిన అపోహలు ఏంటి, ఇటువంటి వాటిని ఈ వీడియోలో కొంత క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.